ఫ్రెండ్స్, మా విజయనగరంలో సుమారుగా వర్షాలు 3 రోజులుగా కురుస్తుంది. ఆ 3 రోజుల వర్షాలు మా ఏరియా ప్రాంతం అంతా నీళ్ళతో మొత్తం అంతా మునిగిపోయింది. వరద నీరు చేరుతుంది, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. కాలువలు అన్నీ కూడా నిండిపోయి పారుతున్నాయి నీళ్ళు. చూడండి, ఫ్రెండ్స్, పిల్లలందరూ కూడా చేపలు పట్టడానికి రెడీ అయ్యారు. వీళ్ళందరూ చేపలు పడుతున్నారు. మా టైసన్ గారు కూడా వెళ్తున్నాడు చూడు చేపలు పట్టడానికి. చాలామంది యాక్టివ్గా మా ఏరియాలో పిల్లలందరూ కూడా చేపలు పడదాం, చేపల కూర వండుకొని తినాలి అనే ఒక ఆతృతతో అందరూ కూడా చేపలు సెర్చింగ్ చేస్తున్నారు. చూడండి, ఈ కాలువ చూడండి నిండిపోయింది మొత్తం. చాలా పెద్ద కాలువ ఇది, సుమారుగా ఒక 5 feet ఉంటుంది. ఈ 5 feet కాలువ కూడా నిండిపోయింది. ఇది మా ఆఫీసు. చూడండి, ఇదిగోండి మా తమ్ముళ్ళు ఇద్దరు వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చేపలు పడుతున్నారు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా మంచి సరదాగా అనిపిస్తుంది. చూడండి, పిల్లలందరూ యాక్టివిటీస్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. చేపలు పట్టేద్దామని ఎవరికి చేపలు దొరకట్లే. చేపలు ఎదురుగా ఉన్నా సరే పట్టేంత ప్రాక్టీస్ ఎవరికి లేదు, కానీ ట్రై అనేది మాత్రం చేస్తున్నారు. చూడండి, వాటర్ చూడండి ఫ్లోటింగ్ ఎలా ఉందో. మార్నింగ్ ఒక అబ్బాయి కూడా ఇలాగ వాటర్లో ఆడుకుంటూ జస్ట్ జారిపోయాడు. బట్ బై లక్, దేవుడు దయ వల్ల ఆ అబ్బాయి తక్కువని ఒక 5-6 years అబ్బాయి కూడా బయట పడిపోయాడు. సంతోషం విషయం అది. చూడండి, పూర్తిగా వాటర్తో నిండిపోతుంది. గతంలో ఇంత వాటర్ వచ్చింది, అప్పటికన్నా ఇప్పుడు చాలా ఎక్కువ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఉంది. నలువైపులుగా వస్తుంది, నలువైపులు వాటర్లో నిండిపోతుంది. పాదాల వరకు ఆల్రెడీగా నిండిపోయే వాటర్ అంతా ఫ్లోటింగ్ అవుతుంది, చెరువులోకి వెళ్తుంది. అవును సార్, చూడండి అలా చూస్తుండగానే మొత్తం చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర చూపించిన కాలువ కంప్లీట్గా ఇక్కడ 5 feet కాలువ ములిగి దాని పైనుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఆ కాలువ అనేది కనిపించట్లేదు వాటర్ అనేది. కార్తీక్ బాబు వచ్చాడు విజిటింగ్కి. మామూలుగా చేపలు ఎన్ని వచ్చాయని చూడడానికి. చూడండి, ధర్ని ఎలా తిరుగుతుంది, పారిపోతుంది. చేపలేవి అరే మాయా, ఎన్ని పట్టావరా? ఏది చూడండి సార్, పైన ఉన్న లేఅవుట్ల నుంచి వాటర్ అంతా ఎలా ఫ్లో అవుతుందో చూడండి. మొత్తం అంతా ఇది ఒక చెరువులా తయారైంది. పక్క లేఅవుట్లు బార్డర్ వరకు వచ్చేస్తుంది. నేను ఇది మీ అందరికీ చూపిద్దామని, వర్షం పడితే ఏరియాలు ఎలా ఉన్నాయి చూపిద్దామని మీకు నా ప్రయత్నం నేను చేస్తున్నాను.
వర్షం పడితే పిల్లలందరికీ సరదా, కానీ పెద్దవాళ్ళందరికీ గుండెల్లో దడ పట్టుకుంటుంది. గోడలు నానిపోతాయేమో అనిపిస్తుంది. చెరువు అయిపోయింది ఈ లేఅవుట్. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అంటే మళ్ళీ వర్షాలు రాకూడదని మనం కోరుకోవాలి. ఇలాంటి మామూలుగా ఇంత పెద్ద వర్షాలు కానీ వస్తే ఎంత ఇబ్బందులు పడుతున్నారు, మేము అందరం కూడా ఎలా పడుతున్నాం అది చూపిద్దామని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.